ఒక క్రైస్తవునిగా శత్రువుని క్షమించే మనసు నువ్వు కలిగి ఉన్నావా? దావీదును చంపాలని సౌలు మహారాజు 3000 మందిని వెంటబెట్టుకొని జీఫు అరణ్యానికి వచ్చాడు. అదే జీఫు అరణ్యంలో తన సైన్యంతో పాటు సౌలు నిద్రపోతున్నప్పుడు అబీషై దావీదు సౌలు దగ్గరికి వచ్చారు. సౌలు నిద్రపోయి ఉండడం, తన తల దగ్గర నీళ్ల బుడ్డి, తల ప్రక్కనే జీటే పొడవబడి ఉండడం చూశారు. అబీషై అన్నాడు, దావీదా ఒక్క మాట సెలవిస్తే ఒక్క దెబ్బకి సౌలుని చంపేస్తానన్నాడు. కానీ దావీదు దేవుని చేత అభిషేకం పొందినవాడు, ఈయన్ని మనం ఏం చేయకూడదని చెప్పి సౌలుని క్షమించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనను చంపాలని చూసినటువంటి సౌలుని సహితం క్షమించి వెళ్ళిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ శత్రువుని నీవు క్షమించే మనసు కలిగి ఉన్నావా?